పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం చంద్రపాల్ వంటి క్రమశిక్షణ నైపుణ్యం గల కార్మికులే సింగరేణికి నిజమైన ఆస్తి అని పలువురు అధికారులు పేర్కొన్నారు. సింగరేణి RG3 ఏరియా OCP1లో 37 సంవత్సరాల సుదీర్ఘకాలం EP ఆపరేటర్గా విధులు నిర్వహించి సంస్థకు సేవలందించి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన గోదావరిఖనికి చెందిన చంద్రపాల్ను గనిపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. సంస్థ తరపున జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి రాధాకృష్ణ, గని మేనేజర్ ఉదయ్ హరిచంద్ మాట్లాడుతూ మన దగ్గర ఒకటి సైట్ ఆఫీసులో ఒకటి, SNDలో ఒకటి, CHPలో ఒకటి, కొంచెం ఎవ్రీ మంత్లో రిటైర్డ్ దానిలో నేను చూస్తే ఏదైనా ఒక ఎంప్లాయీ दौड़ते रिटायर है तो हमको बहुत दुख होता है. उसमें से एक चंद्रपाल है. रिटायर होने से నేను అనుకున్నా OC1 లాస్ అవుతుంది. ఎందుకంటే చంద్రపాల్ वेरी वेरी गुड एम्प्लॉय, वेरी पॉजिटिव एम्प्लॉय. सबको इससे सीखना चाहिए. मैं भी कई बार देखा इनको चंद्रपाल ऐसे बना तो वो बना के आता था. कभी भी नेगेटिव नहीं सोचता कंपनी के बारे में. చంద్రపాల్ మల్టీ టాలెంట్ ఎంప్లాయ్. ఎంతమంది వైద్యులు అని చెప్పారు. స్పోర్ట్ పర్సన్, ఆర్టిస్ట్, ఇంకోటి యూట్యూబర్ నడిపిస్తున్నారు. మీరు సాయద్ మీరు చూసి ఉండొచ్చు. లింక్ ఉంటే లింక్ ఇస్తే మీరు కూడా చూడొచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ అంటే లింక్లో పంపిస్తారు. సో చంద్రపాల్జీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మంచి ఉండాలని కొడుతున్నాను. ఓకే, స్మాల్ విజ్ఞప్తి ఆల్ OC1 ఎంప్లాయీకు. ఇవాళ 31 మే, రేపు 1 జూన్. ఈ ఇయర్లో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు వరకు 5 ఫెటల్ జరిగింది సింగరేణిలో. కానీ ఈ ఇయర్లో జస్ట్ 5 నెలల ఇవాళ అవుతుంది, 4 అయినాయి. ఇంకా 7 మంత్ ఉంది. ఇంకోటి రిటైర్డ్ అయిన సందర్భంగా వారి గురించి నాకు తెలిసిన 2-3 విషయాలు చెప్తా. చంద్రపాల్ స్పోర్ట్స్లో కూడా కోల్ ఇండియా లెవెల్లో ప్రైజ్ తీసుకొచ్చిండు, హాకీలో తీసుకొచ్చిండు, కల్చరల్ యాక్టివిటీలో తీసుకొచ్చిండు, లాన్ టెన్నిస్లో తీసుకొచ్చిండు. ఆయనకి ఇక్కడ మన సింగరేణిలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ గురించి పెద్ద టచ్ లేదు. మాతోటే ముఖేష్ ఉన్నాడు ఎక్కడ. ముఖేష్ మేమందరం కూడా ఆయనకి అరే నువ్వు హాకీ ఆడిపోయి అని హాకీ స్టిక్ ఇస్తే ఆడు కోలిండే నాకు పోయాడు. అసలు ఆ హాకీ స్టిక్ అంటే తెలియదు. కానీ ముఖేష్ కోచింగ్ ఇవ్వడం, అసలు మేమందరం కూడా సపోర్ట్ చేయడం ద్వారా హాకీ స్టిక్ చేతిలో పట్టుకొని డైరెక్ట్ కోలిండియాకి వెళ్ళిపోయాడు. అక్కడే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా 2-3 ఏదో చెప్తే అవి దాంట్లో కూడా క్లిక్ అయ్యాయి. అంటే మనం చూపెడితే, ఎదురుగా చూపెడితే ఏ పనైనా చేస్తాడు. చెప్పగలిగితే ఏ పనైనా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అందరితో ఇప్పుడు ఆఫీసర్స్ కూడా ఎందుకు లైక్ చేస్తారంటే నువ్వు ఏ పనైనా చెప్పు, నో అనేది నోట్లోకి వెళ్ళి రాదు. ఏం చెప్పినా చేస్తాడు. ఆ విధంగా ఇప్పుడు మన కల్చరల్ యాక్టివిటీస్లో మన సేఫ్టీ దాని మీద ప్రతి సంవత్సరం ఒక కల్చరల్ ప్రోగ్రామ్ వర్కర్లకు అవేర్నెస్ కోసము ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఈయనే యాక్టర్, ఈయనే డైరెక్టర్, ఈయనే మ్యూజిక్ డైరెక్టర్, అన్నీ ఈయనే. ఇక వేరేటోనికి ఛాన్స్ లేదు అక్కడ. ఆ విధంగా అన్నింటిలో కూడా ప్రైజులు తీసుకొని వచ్చినటువంటి చంద్రపాల్ ఈ రోజున రిటైర్మెంట్ అవుతున్నాడు. సరే, అది సహజం. పిల్లలు కూడా వెల్ సెటిల్డ్, ప్రాబ్లం లేదు. వాళ్ళ బ్రదర్ కూడా GMగా సింగరేణిలో రిటైర్డ్ అయ్యాడు. వాళ్ళ ఇంకో బ్రదరు సేఫ్టీ ఆఫీసర్ OCP2లో చేస్తున్నాడు. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా సింగరేణికి కమిట్ అయి ఉన్న వాళ్ళే. అందరి నుంచే ఇప్పుడు వచ్చేటోళ్ళు కనీసం సీనియర్లకు రెస్పెక్ట్ ఇయ్యారు. కానీ అప్పుడు ఉన్నటువంటి టీం మొత్తం కూడా సీనియర్లకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఆఫీసర్లకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఏ పని చెప్పినా కూడా చేసుకుంటూ పోవటం ద్వారానే ఈ OCP1 చేయబట్టే మనము ఈ 19 ఓపెన్ కాస్ట్ వచ్చినాయంటే OCP1 ఆ డిసిప్లిన్ మైను, ప్రొడక్షన్ హైయెస్ట్ తీసే కెపాసిటీ ఉన్న మైను. కాబట్టి దీన్ని స్ఫూర్తిగానే త్రూఅవుట్ సింగరేణి తీసుకుంటుంది. ఎందుకనంటే ఇది 75లో స్టార్ట్ అయితే దీనికి వచ్చిన డంపర్స్ అవన్నీ NS కెనాల్ నుంచి సెకండ్ హ్యాండ్ డంపర్లు తీసుకొచ్చి ఈ OCP1 స్టార్ట్ చేశారు. సెకండ్ హ్యాండ్ డంపర్స్, అవి డంపర్స్ 25 టెరెక్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎవరికి తెలియదు. అది
ఈ కార్యక్రమంలో గని సంక్షేమాధికారి సాయికృష్ణ, రక్షణాధికారి కూరపాటి శ్రీనివాస్, ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు, ఫిట్ సెక్రటరీ తిరుపతిరావు, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ వెంకటస్వామి, జనరల్ షిఫ్ట్ అధికారులు, ఆపరేటర్లు, ఎస్ఎండి డోజర్ సెక్షన్ కార్మికులు, ఆర్చి3 ఏరియా క్రీడా కళాకారులతో పాటు చంద్రపాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, నీనా మార్గరెట్, శాంతి నిరీక్షణ, శ్రీచంద్, ఎవిటా, షర్లిన్, జాన్ దివాకరన్ తదితరులు పాల్గొన్నారు.